నేర్చుకుంటాను సొంత మిస్ట్రీస్ తన దగ్గర. అయితే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక 2 years బ్యాక్ మాకు చాలా విచిత్రమైన ప్రాబ్లం వచ్చిందనమాట. మా హస్బెండ్ పైన ఎవరో చేతబడి చేస్తారనమాట. చేతబడి చేసి ఇంకా ఆయన అసలు టోటల్గా మారిపోయిందనమాట. చాలా కొట్లాడడము, ఇబ్బంది పెట్టడము. మా హస్బెండ్ ముస్లిం, కానీ ఇంకా అసలు ఎప్పుడు ఇంకా మా దగ్గర కొట్లాటలనే ఉండేవి కాదు. చాలా శాంతపరుడు యాక్చువల్గా. కానీ సడన్గా మా ఇంట్లో కొట్లాటలు ఉండడం, విభేదాలు ఉండడం, చాలా అంటే చాలా ఫ్యామిలీ విచ్ఛిన్నం అయిపోయింది. తర్వాత అప్పుడు అన్నకి నేను ప్రేయర్ హెల్ప్ కోసం అడిగినాను. అది చాలా కంటిన్యూ అయిందనమాట. 3-4 weeks కంటిన్యూగా అవుతే దేవుడు బయలుపరిచాడు అన్న ద్వారా ఎవరు చేయించిండ్రు ఎట్లాగా అయిందని. ఆ తర్వాత ఆ కాడి కూడా విరిగిపోయింది అన్న ప్రేయర్ వలన. తర్వాత దేవుని నామమునకు స్తోత్రం. దేవుడు చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆ చేతబడి శక్తి వెళ్ళిపోయింది. తర్వాత మా హస్బెండ్ కూడా మారడం జరిగింది. ఇప్పుడు ఆయన చాలా ప్రేయర్ఫుల్ ఉంటాడు. మా ఇంట్లో ప్రతిరోజు వాక్యము ప్రార్థన కూడా జరుగుతుంటుంది. మేము కొత్త ఇంట్లో కూడా షిఫ్ట్ అయినాం అక్కడి నుంచి. అది దేవునికి మాత్రమే ఘనత. తర్వాత సునీతన్న కంటిన్యూస్ ప్రేయర్స్ చేయడం, మేము ఫ్రైడే ప్రేయర్స్లో, తర్వాత అన్న ఇచ్చేటటువంటి ట్రైనింగ్స్ ద్వారా కూడా నాకు చాలా మార్పు వచ్చింది. జీవిత విధానమే కాదు, అన్న దగ్గర క్లాసెస్ తీసుకున్న తర్వాతనే నేను కూడా ప్రీచింగ్ చేయడం అనేది మొదలుపెట్టినాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గ్లోరీ టు గాడ్. దిస్ ఇస్ ఆల్ ఈస్ వాట్ గాడ్ హెస్ డన్.